పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఆర్ ఎంఆర్కి ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు వెబ్సైట్లో రిలీజ్ చేశారండి. సో ఈ స్పాట్ అడ్మిషన్స్లో ఎలాంటి గైడ్లైన్స్ ఉంటాయి, సో మనం ఎప్పుడు వెళ్ళాలి, సో మనము వేకెన్సీస్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇవి స్పాట్ అడ్మిషన్స్ కాబట్టి ఎక్సెప్ట్ యూనివర్సిటీస్, సో జేఎన్టీయూ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఏవైతే గవర్నమెంట్ అండర్లో ఉన్న యూనివర్సిటీస్ తప్ప మిగతా ప్రైవేట్ కాలేజ్లోనే ఇవి అడ్మిషన్స్ ఉంటాయి. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో మీరు డైరెక్ట్ కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లోనే స్పాట్ అడ్మిషన్స్, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవాలి. ఇది ఆన్లైన్లో ఏముండదు. సో మీకు నచ్చిన కాలేజ్లో ఒరిజినల్స్ అండ్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళి మీకు నచ్చిన కాలేజ్లో పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కావచ్చు, బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో స్పాట్ అడ్మిషన్స్లో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో కంప్లీట్ ఫీజు, కోర్స్ ఫీజు ఎంతైతే ఉంటుందో అది మొత్తం పే చేయాలి. సో మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి వేకెన్సీస్. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ వేకెన్సీస్. సో ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో సో మనకు 24th అక్టోబర్ పీజీసెట్ వెబ్సైట్లోనే మనకు అప్డేట్ చేస్తారు. సో 24th అన్న పెట్టవచ్చు, లేదంటే 1 డే లేట్ అవ్వచ్చు, ఎగ్జాక్ట్లీ అదే రోజు పెట్టకపోవచ్చు. 24th రాకపోతే 25th రోజు మనకు ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయో ప్రతి కాలేజీలో ఎంటెక్కి సంబంధించిన లాస్ట్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సపోజ్ ఒక కాలేజీలో ఒక 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 5 వేకెన్సీస్ ఏ కేటగిరీలో ఉన్నాయి డీటెయిల్గా ఇస్తారు. అప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీసీబీ బాయ్ అనుకోండి, సో మీరు జనరల్, బీసీబీ జనరల్ అని ఉంటుంది. సపోజ్ మీరు ఫీమేల్ అయితే బీసీబీ ఫీమేల్. సపోజ్ మీరు ఎస్సీ గ్రూప్ 1 2 3 ఆ కాలేజీలో ఒక 5 సీట్స్ ఉంటాయి. ఆ 5 సీట్స్ ఏ కేటగిరీ స్టూడెంట్స్కి చెందిన వేకెన్సీస్ ఉన్నాయి అవి క్లారిటీకి ఇస్తారు. సో మీరు ఏం చేయాలి, మీరు అనుకున్న కాలేజ్ ఒక 5 కాలేజెస్ ఉన్నారు. ఆ 5 కాలేజెస్లో ఏ 5 కాలేజెస్లో మీకు ఎక్కడ సీట్ వేకెన్సీస్ ఉన్నాయి అంటే మీ కేటగిరీలో. సపోజ్ మీరు ఒక 3 కాలేజెస్ అనుకున్నారు. ఆ 3 కాలేజెస్లో మీరు ఎస్సీ గ్రూప్ 1 అయితే ఎస్సీ గ్రూప్ 1 ఏ కాలేజీలో ఎక్కువ ఉన్నాయి సీట్స్ అది ఫస్ట్ కాలేజ్కి, ఆ కాలేజ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన కేటగిరీలో ఏ కాలేజ్లో సీట్స్ ఎక్కువ ఉంటాయో ఆ టైప్ ఆఫ్ కాలేజ్కి వెళ్తేనే మీకు సీట్ వస్తుంది. సపోజ్ మీరు ఒక కాలేజ్ ఎంచుకున్నారు, అసలు మీ కేటగిరీలో సీట్స్ లేవు కానీ ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది. అలాంటి వాళ్ళు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకోవాలి. ఓపెన్లో మీకు మంచి ర్యాంక్ ఉంది అనుకుంటే అప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. సపోజ్ ఓపెన్లో అక్కడ కట్ ఆఫ్ వచ్చేసి 1800 ఉంటే మీ ర్యాంక్ 3000 4000 ఉంటే సీట్ రాకపోవచ్చు. సో ఫస్ట్ మీ కేటగిరీలో వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి దాని ద్వారానే వెళ్ళొచ్చు. లేదు నాకు కాలేజే ఇంపార్టెంట్ అనుకుంటే మీరు దానికి వెళ్ళొచ్చు, కాకపోతే మీ ర్యాంక్ మంచిగా ఉండాలి, అప్పుడు మాత్రం మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసి మీరు ఎంటెకే ఈ ఇయర్ చేయాలి ఆర్ ఎంఆర్కి ఈ ఇయర్ చేయాలనుకుంటే ఏ కాలేజ్లో సీట్స్ ఎక్కువ ఉన్నాయి మీ కేటగిరీలో ఆ కాలేజ్కి అప్లై చేస్తే ఈజీగా వస్తుంది. మీకు ఏ కాలేజీలో అయితే తక్కువ వేకెన్సీస్ ఉండి మీ కేటగిరీలో అలాంటి కాలేజ్కి వెళ్తా అంటే సీట్ అయితే రాకపోవచ్చు అండి. సో ప్రాపర్గా మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అది ఎలా చూసుకోవాలి, ఎలాంటి కాలేజ్కి వెళ్ళాలో డీటెయిల్ వీడియో ఇస్తాను, జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇది వేకెన్సీస్ 24th వస్తాయి కాబట్టి పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ న్యూస్ పేపర్స్ ఆన్ ఆర్ బిఫోర్ అని ఇచ్చారు ఇక్కడ డేట్. ప్రతి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళ కాలేజ్లో ఎంటెక్ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా ఇస్తారు, న్యూస్ పేపర్స్లో ఇస్తారు. సెకండ్ వచ్చేసి వాళ్ళ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తారు. సపోజ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, CBIT ఉంది, అక్కడ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ పెడతారు వాళ్ళ వెబ్సైట్లో. రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. గైడ్ లైన్స్ కావచ్చు, ఎప్పటిలోపు రావాలి, ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకురావాలి, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్లో పెడతారు. సో అది మనకు 27 లోపే పెడతారు వెబ్సైట్లో, మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. సో స్పాట్ అడ్మిషన్స్కి కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి అది చెప్తాను. సో ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి, అది కూడా 1 నవంబర్ రోజు వెళ్ళాలి. సో ఏ కాలేజ్కి వెళ్ళాలో మనకు వేకెన్సీ లిస్ట్ పెడతారు. మీకు నచ్చిన కాలేజ్లో మీరు ఏ కాలేజ్లో వెళ్దాం అనుకుంటున్నారు, ఏ కాలేజ్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అలాంటి కాలేజ్లో మాత్రమే ఒక కాలేజ్కి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయాలి. వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. సో అక్కడ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ ఎంతమంది అయితే వస్తారో అందులో మీ ర్యాంకు చూస్తారు, పీజీసెట్ ర్యాంక్ చూసి మీ కేటగిరీలో సీట్ వేకెన్సీ ఉంటే అందులో మీరు టాప్ ఉంటే మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడనే కంప్లీట్ ఫీజు మీరైతే పే చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. సో స్పాట్ అడ్మిషన్స్ 1 నవంబర్ రోజు మీకు రెస్పెక్టివ్ కాలేజ్ ఎక్కడ ఇంట్రెస్ట్ అక్కడికైతే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు. అదర్ కేటగిరీ ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ స్టూడెంట్స్ ఉంటారో 1200 రూపీస్
పే చేస్తారు. అండ్ ఎక్స్ట్రా 100 రూపీస్ గ్రీన్ ఫండ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 100 పే చేయాలి, అదర్ కేటగిరీ 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. అంటే ఎస్సీ ఎస్టీ 700 రూపీస్ పే చేయాలి, 1300 అదర్ క్యాస్ట్ వాళ్ళు. మీకైతే అక్కడ ప్రైవేట్ కాలేజ్ ఏ ప్రైవేట్ కాలేజ్కి అయితే వెళ్దాం అనుకుంటారో అక్కడ ఆ అమౌంట్ అడుగుతారు, రిజిస్ట్రేషన్ ఫీజు. సో ఇవి మనకు స్పాట్ అడ్మిషన్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో మీకు నచ్చిన కాలేజ్లో ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో 1 నవంబర్ రోజు విత్ సర్టిఫికేట్స్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు మరి మేము పార్టిసిపేట్ చేయొచ్చా అంటే పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే మీకు ప్రీవియస్ ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, కాలేజ్ నచ్చకపోతే అక్కడికి వెళ్ళి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైతే పీజీ సెట్ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఫేజ్ 1 ఫేజ్ 2లో జాయిన్ అయిపోతే అదే కాలేజ్లో కంటిన్యూ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్లో ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మళ్ళీ మీరు కంప్లీట్ ఫీ పేమెంట్ చేయాలి అండ్ పాత కాలేజ్ డిలీట్ చేసుకోవాలి, అంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఆ కాలేజ్ వాళ్ళు మీకు కంప్లీట్ ఫీజు పే చేస్తేనే ఆ సర్టిఫికేట్స్ ఇస్తారు. సో ఇవంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకు ఏ కాలేజీలో వచ్చిందో సీట్ ఆ కాలేజీలో కంటిన్యూ అవ్వండి. సీట్ రాని వాళ్ళు మాత్రమే మీరు పార్టిసిపేట్ చేస్తే కొంచెం బెనిఫిట్ అవుతుంది. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు అదే కాలేజీలో కంటిన్యూ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సింపుల్గా మీకు నచ్చిన కాలేజ్ ఆర్ ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయో 1 నవంబర్ రోజు ఆ కాలేజ్కి వెళ్ళి విత్ సర్టిఫికేట్ వెళ్ళాలి. అక్కడ ఎంతమంది అయితే వస్తారో అక్కడ సీట్స్ ఎన్ని ఉంటాయో కేటగిరీ పరంగా ర్యాంక్ పరంగా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు, సీట్ రాని వాళ్ళు మళ్ళీగా నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. వేకెన్సీస్ లిస్ట్ అప్డేట్ చేయగానే మనకు వెబ్సైట్లోనే అప్డేట్ ఇస్తారు, పీజీ సెట్ వెబ్సైట్లోనే. అందులో అన్ని వెబ్సైట్లో అప్డేట్ చేసిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ కాలేజ్కి ఎవరు వెళ్ళాలో కూడా చెప్తాను, సో దట్ కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన పీడిఎఫ్, అది మీరు చూసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.